ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు మొదలు ప్రభుత్వం అందించే ఇతరత్ర పథకాల వరకు ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఆధార్ సెంటర్ను ప్రారంభించి తూతూ మంత్రంగా సాగిస్తున్న నిర్వాహకుల తీరుపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మూసేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా భూపాలపల్లి జిల్లా రేగొండ మండల ఆధార్ సెంటర్పై మా ఎస్ఎస్సి న్యూస్ ప్రత్యేక కథనం. నూతన జిల్లా అయిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూపకల్పన జరగగా మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించారు. అధికారుల నిర్లక్ష్యం, సెంటర్ నిర్వాహకుల అసమర్థత వల్ల కొంతకాలానికి ఆధార్ సేవలు కుంటుపడ్డాయి. 2021 జనాభా లెక్కల ప్రకారం మండలంలో దాదాపు 60,000 జనాభా ఉండగా వీటికి ఆధార్లో ఏ సమస్య తలెత్తినా పనులన్నీ పక్కకు పెట్టి పరకాల హనుమకొండకు పరుగులు తీయాల్సి వస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఉమ్మడి రేగొండ గోరుకొత్తపల్లి మండలంలో రేగొండ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న ఆధార్ సెంటర్ మూసివేయడంతో రేగొండ ఉమ్మడి మండలంలోని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్ సెంటర్కి ఉదయం 7 గంటలకు వెళ్లి సాయంత్రమైన పనులు కాకపోవడంతో తమ జీవనోపాధి కోల్పోతున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొన్ని సందర్భాల్లో నిర్వాహకులు టోకెన్లు ఇవ్వడంతో పాటు దాని పరిధిని పరిమితం చేయడంతో నష్టపోతున్నామని అన్నారు. రేగొండ మండలంలోని ఆధార్ సెంటర్ను ప్రారంభించి ప్రజలకు సేవలు అందించాలని కోరారు. రేగొండ మండలంలో ప్రజలకు చాలా ఇబ్బందులతోటి గురైంది ఈరోజు ఆధార్ సెంటర్ అనేది. కాబట్టి తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి వెంటనే మండలంలో ఒక 2 ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏర్పడడం వల్ల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి రేగొండ మండలంలో ఉన్నటువంటి ప్రజలంతా ఈరోజు హన్మకొండ జిల్లాలోకి వెళ్ళి పడికాపులు కావడం జరుగుతుంది. ఈ పడికాపులలో భాగంగా ప్రజలు, వలస కూలీలు, కార్మికులు, చిన్న రోజువారీ లేబర్ పనిచేసే లాంటి వాళ్ళు పోయి ఈరోజు లైన్లో ఉంటే 40 మందికి మాత్రమే వాళ్ళు టోకన్లు ఇవ్వడం, మిగతా వాళ్ళకి ఇవ్వకపోవడం, ఆ తర్వాత రోజు పనిపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది నష్టపోతారు. కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు స్పందించి వెంటనే ఎంపీడీఓ గారు స్పందించి వెంటనే ఈ మండలానికి, ఉమ్మడి మండలానికి 2 ఆధార్ సెంటర్లు ఇచ్చి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. ప్రభుత్వ స్కీమ్లో ఏది కావాలన్నా, ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, గ్యాస్ కలెక్షన్ కావాలన్నా, ప్రతిదానికి గృహలక్ష్మి కావాలన్నా కూడా ఆధార్ అవసరమైంది. ఆధార్ అనేది నిత్యం అదేవిధంగా ఫుడ్ కోసం ప్రతిదీ ఆధార్ అవసరమైంది. కాబట్టి తక్షణమే వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి ఆధార్ సెంటర్ను రేగొండ మండలంలో ఏర్పాటు చేయాలి. మూసున్న ఆధార్ సెంటర్ ఎవరైతే దాన్ని నిర్వాహకుడు తీసుకున్నాడో వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు తీసుకోవడం వల్ల ఇంకోళ్ళు పోటీకి రాలేకపోతారు. కాబట్టి ఆ ప్లేస్లో, ఆ ముసుగులో సరే ఇంకోళ్ళు అప్లై చేయకుండా అయిపోయింది. కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ప్రజలకు ఆధార్ సెంటర్ తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. లేనిచో రేగొండ మండల్ జయశంకర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు తిరగబడి ఈ ప్రభుత్వ అధికారులను నిలదీసే రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్ద మండలమైనటువంటి రేగొండ మండలంలో ఒక సంక్షేమ పథకాలు అందించాలంటే కూడా వెనుక ముందు చేస్తున్నటువంటి ఈ రోజుల్లో చిన్నపిల్లలకు ఆధార్ కార్డు కావాలి, స్కూల్లో జాయిన్ చేయడానికి కూడా ఒక ఆధార్ కార్డు కావాలంటే ప్రూఫ్ పెట్టుకోవడానికి కూడా తల్లిదండ్రులు ఈరోజు కొన్ని రోజులు టైం వేస్ట్ చేసి పరకాలకు పోయి ఈరోజు ఆధార్ సెంటర్లో చుట్టూ పడిగాపులు కాస్తూ 2-3 రోజులు అక్కడనే ఉండి కూడా పిల్లలకు ఈరోజు కాలేజీ విషయంలో కానీ, ఆధార్ కార్డులో పేర్లు మార్పు విషయంలో కానీ, ఫోటో మార్పిడి విషయంలో కానీ ఇక్కడ ఆధార్ సెంటర్ పేరుకే ఆధార్ సెంటర్ ఉన్నట్టుగా అధికారులు చూపెడుతూ ఆధార్ సెంటర్ ఇక్కడ పెట్టకపోవడం వలన రేగొండ మండలంలో ఉండేటువంటి అనేక మంది కుటుంబాలు, పేద కుటుంబాలు ఈరోజు సిటీకి పోయి కమిషన్లు ఇచ్చుకుంటూ 2,000 నుంచి 3,000 రూపాయలు కమిషన్లు ఇచ్చుకుంటూ ఈరోజు ఆధార్ సెంటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి మండలంలో ఉన్నటువంటి ఉన్నత అధికారులు ఎందుకు దీని ఆధార్ సెంటర్ పేరుకే ఆధార్ సెంటర్ పెట్టి మరి ఎందుకు ఆధార్ సెంటర్ని ఎందుకు నిర్వహించలేకపోతున్నారు? ఇది ఎవరి అధికారుల అసమర్థత, పరిపాలకుల అసమర్థత. మరి ఈ మండలంలో పెద్ద మండలానికి పేరుకే చెప్పడం కానీ ఎలాంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలని రేషన్ కార్డు విషయంలో కానీ ఆధార్ కార్డులో ఫోటోలు మార్చుకోవడానికి కూడా ఈ యొక్క ఆధార్ సెంటర్ లేకపోవడం దౌర్భాగ్యమైన పరిస్థితి. మేము చెప్తున్నా, ఈరోజు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఒక మండలకు ఆధార్ సెంటర్ లేకపోవడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతమైన అధికారులు, మండలకు సంబంధించిన అధికారులు ఆధార్ సెంటర్ కనుక ఏర్పాటు చేయకపోతే
మరి అధికారులను ఏ విధంగా అడ్డుకోవాలో గ్రామ ప్రజలు, మండల ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ గారు కానీ, ఎంపీడీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ దానికి సంబంధించి ఆధార్ సెంటర్కు సంబంధించినటువంటి అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఇక్కడ ఒక ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఆధార్ సెంటర్ కనుక ఉన్నా కానీ దాని టైమింగ్స్ లేవు, ఓపెన్ చేయకపోవడము, ఎవరి పడితే వారికి ఇవ్వడం, 2 రోజులు ఈ 2 రోజులు తెరవడం, వెళ్ళిపోవడం. 5 years నుంచి ఆధార్ కార్డు కోసం స్కూల్లో, కాలేజీలో ఆధార్ కార్డు కోసం తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని మండలంలో ఉన్నటువంటి కొంతమంది కమిషన్కు అకృతిపడి తల్లిదండ్రుల దగ్గర కమిషన్ పైసలు వసూలు చేసుకొని ఈరోజు ఆధార్ దొంగచాటును ఇప్పించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి రేపు మండలంలో ఉన్నటువంటి తెలివని పేదవారు అనేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అధికారులు వెంటనే ఇక్కడ ఒక ఆధార్ సెంటర్ను ఏర్పాటు చేయాలి. దాన్ని ప్రభుత్వమే, ఎంఆర్ఓ గారు కానీ, ఎంపీడో గారు కానీ ఆధ్వర్యంలోనే ఆధార్ సెంటర్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ లేకపోతే ఉన్న ఆధార్ సెంటర్ అయినా ఓపెన్ చేయండి, లేదా ఆధార్ సెంటర్ను ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలోనైనా, ఎంపీడో గారి ఆధ్వర్యంలోనైనా ఆధార్ సెంటర్ నడిపించే విధంగా చూడాలి. ఒకవేళ ఆధార్ సెంటర్ నడవకుని ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మేము అధికారులను ముట్టడించేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని డిమాండ్ చేస్తున్నాం. రేగొండ మండల కేంద్రంలో ఉండాల్సిన ఆధార్ సెంటరు గత 5 సంవత్సరాల నుంచి ఓపెన్ చేయడం లేదు. దీనివల్ల మండల కేంద్రంలో ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఇప్పుడు ఆధారు ఎడిట్ చేయాలన్నా, లేకపోతే బాల ఆధారు తీయాలన్నా ప్రతి ఒక్కరూ పర్కాలకు వెళ్ళాల్సి వస్తుంది. పర్కాల్లో ఒక రోజులో పని కావడం లేదు, 2-3 రోజులు పడుతుంది. మళ్ళీ అది ఆధార్ చేసినా సూత అది రిజెక్ట్ అవుతుంది. ఇలా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఆధార్ సెంటర్ ఎందుకు తీయడం లేదో అర్థం కావట్లేదు. అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే మీ సేవా సెంటర్ వాళ్ళు దాన్ని నడపలేకపోవడమా తెలియడం లేదు. దీనిపైన ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు తగిన చర్య తీసుకోగలరు. రెవెన్యూ అధికారులు దీన్ని ఓపెన్ చేయించగలరు. ఇప్పుడు మనకు రేషన్ కార్డు ఎడిట్ ఆప్షన్ ఇచ్చిళ్ళు. పేర్లు ఎంటర్ చేయాలన్న సూత ఖచ్చితంగా ఆధార్ కావాలి. కాబట్టి ప్రజల కష్టాలు తెలుసుకొని అధికారులు దీన్ని సాల్వ్ చేయగలరని, రేగొండలో ఆధార్ సెంటర్ ఓపెన్ చేయించగలరని కోరుతున్నాము. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఆధార్ సెంటర్ లోకల్ వాళ్ళకే ఉన్నది. రేగొండ మండల కేంద్రంలో మాత్రం నాన్ లోకల్ వాళ్ళు ఆధార్ సెంటర్ నడిపిస్తున్నారు. దీనివల్ల వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు పోతున్నారో ప్రజలకు అవగాహన లేకుండా పోతుంది. దీనిపైన సుత అధికారులు ఒకసారి ఆలోచించి లోకల్ వాళ్ళకు ఒకరికి ఆధార్ సెంటర్ ఇప్పించగలరని అధికారులు కోరుతున్నాం.